Hi, this is Lakshmi. Welcome to Body Granite Fitness Show. Today మనం చూసేది ఏంటంటే పుషప్ స్కిల్ టు యువర్ సైజ్ గ్రోత్ అంటే చాలా మందికి అపోహ ఉంటుంది. పుషప్స్ చేస్తుంటే చాలా వరకు నాకు సైజ్ పెరగట్లేదు అనుకుంటూ ఉంటారు అప్పర్ బాడీలో. పుషప్స్ అనేది మెన్ అండ్ ఉమెన్ ఎవరికైనా చేసినట్లయితే మ్యాక్సిమం మనకేమవుతుందని అంటే అప్పర్ బాడీలోనే గుడ్ షేప్ రావడానికి, ప్రొపోర్షనట్గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ అప్పర్ బాడీలో చెస్ట్ వర్కౌట్ చేసేటప్పుడు పుషప్స్ అనమాట. ఈ పుషప్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం మనకి వర్కౌట్ అయ్యేటప్పుడు ఇలా డౌన్ చేసి పుషప్ చేస్తుంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇలాంటి షోల్డర్స్లోంచి ట్రైసెప్స్లోంచి కూడా ఎక్కువ వెయిట్ పడుతూ ఉంటుంది. అంటే మన బాడీ వెయిట్ వచ్చి మనకి ఇక్కడ వెయిట్ పడడం వల్ల మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే పెట్రాలిస్లోనూ గుడ్ షేప్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే ప్రాపర్గా అనమాట, ప్రాపర్ షేప్ రావడం. దానివల్ల ఏమవుతుందంటే మనకి లుక్ గుడ్ ఉంటుంది. లుక్ గుడ్ ఉండడం వల్ల కూడా మనం వేసుకునే అన్నిటికీ పర్ఫెక్ట్గా ఉండడానికి మ్యాక్సిమం లుక్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంతేకాని మనకు డిప్స్ చేస్తుంటే అంటే దీనిలో చాలా టైప్స్ ఆఫ్ డిప్స్ ఉంటాయి. ఒకటి గోఫర్ నార్మల్ స్టాండింగ్ డిప్స్ ఉంటాయి, స్టాండింగ్ పుషప్స్ ఉంటాయి, రెండు లేదంటే ఇన్నర్ డిప్స్ ఉంటాయి, అంటే ఇండియన్ డిప్స్ ఉంటాయి. ఇండియన్ డిప్స్ అంటే ఇలా వేవ్స్ డిప్స్ ఉంటాయి, మొత్తం సో మెనీ డిప్స్ ఉంటాయి. సింగిల్ హ్యాండ్ డిప్స్ ఉంటాయి, ట్రైసెప్స్ ఉంటాయి, అంటే అన్ని రకాలైన డిప్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్గా మనం చేసేది ఏంటంటే పుషప్స్ అంటే స్ట్రైట్ డిప్స్ కానీ లేదా ఇండియన్ డిప్స్ కానీ. ఈ స్ట్రైట్ డిప్స్ కానీ ఇండియన్ మ్యాక్సిమం దీనివల్ల ఏమవుతుందంటే మనం మ్యాక్సిమం ఇండియన్ పుషప్స్ వల్ల మ్యాక్సిమం మన అప్పర్ బాడీలో వెయిట్ పడుతుంది. అప్పర్ బాడీలో వెయిట్ పడి గుడ్ షేప్ అనమాట ఇలా ప్యారల్గా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. చాలామందికి ఏంటంటే అంటే నా సైజు గ్రోత్ అవ్వట్లేదు ఈ డిప్స్ వల్ల అంటూ ఉంటారు. ఈ సైజ్ వల్ల గ్రోత్ ఎందుకు కాదు అంటే మెయిన్ ఫౌండేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. బిల్డింగ్కి ఎలా ఫౌండేషన్స్ ఉంటాయో సేమ్ ఒక బాడీలో కూడా సిమెట్రికల్గా రావడానికి ఒక ఫౌండేషన్ లాంటిది ఈ డిప్స్, పుషప్స్, సిటప్స్ ఇలాంటివి అనేవి. సో ఈ చిన్నప్స్ కూడా. సో ఇవన్నీ బేసిక్ ఎక్సర్సైజెస్ అంటే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా చేయొచ్చు. దీంట్లో ఏంటంటే ఎవరు చేయడానికి లేదు, బిగినర్స్ మస్ట్ అండ్ షుడ్ అండ్ బిగినర్స్. ఏంటంటే ఇలా చేయటం వల్ల మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే గుడ్ రిజల్ట్ అనమాట. అంటే చూస్తానికి లుక్ గుడ్, అంటే ఇంట్లోనే ఉండి కూడా ఇలా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి కూడా చేయడం వల్ల కూడా మనకి మ్యాక్సిమం అనమాట రిజల్ట్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఏమండి జస్ట్ డిప్స్ చేస్తే చాలు అప్పర్ బాడీలో గుడ్ షేప్ వస్తుంది. ఎందుకంటే సిమెట్రికల్గా ఉంటుంది. సిమెట్రికల్గా మనం వేసుకున్న బట్టల వల్ల మనం వేసుకున్న దుస్తుల వల్ల కానీ ఏదైనా సరే క్లాత్ కానీ టీ-షర్ట్స్ కానీ ఏంటంటే పర్ఫెక్ట్ ఫిట్గా ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ డిప్స్ అనేది ఎలా చేస్తూ ఉంటాం మ్యాక్సిమం డిప్స్ ఏంటంటే చాలామంది ఫాస్ట్గా చేస్తూ ఉంటారు. సో ఆ ఫాస్ట్గా చేయడం వల్ల మనకేమవుతుందంటే మ్యాక్సిమం కూడా మనకి సరిగ్గా అది ఏంటి వెయిట్ పడుకోకుండా మనకి ఏమవుతుందంటే షోల్డర్స్ మీద, ట్రైసెస్ మీద, ఇక్కడ ఎల్బోస్ మీద ఇంజూర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం చాలామందికి కూడా ఏంటంటే ఈ షోల్డర్స్ పెయిన్ వస్తుంది, లేదా ఇక్కడ డెల్టాయిడ్ పెయిన్స్ వస్తున్నాయి, ఈ డెల్టాయిడ్స్ పెయిన్ వస్తున్నాయి, లేదంటే ఇక్కడ అంశంలో ఇక్కడ పెయిన్ వస్తుంది అని అంటూ ఉంటారు. ఈ ఎల్బోస్లో పెయిన్ వస్తుంది అంటారు, లేదా కొందరు రిస్ట్లో పెయిన్ వస్తుంది అంటారు. ఇవన్నీ ఇలా చేయడం వల్ల మ్యాక్సిమం ఏంటంటే ఈ ఫాస్ట్గా ప్రాపర్గా చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. ప్రాపర్గా చేసినట్లయితే మ్యాక్సిమం మనకు కూడా ఏమవుతుందంటే ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. ఎందుకంటే ఈ డిప్స్ కానీ ఇవన్నీ కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయాలి. స్లోగా డౌన్ చేయాలి, అప్ చేయాలి, మళ్ళీ 90 degrees డౌన్ చేయాలి, అప్ చేయాలి. ఇలా చేసినట్లయితే మనకేంటంటే మ్యాక్సిమం కూడా మనకేమవుతుందంటే బాడీ వెయిట్ వచ్చి ఈ పెట్రోల్స్ మీద పడినప్పుడు ఆ బాడీ వెయిట్లోంచి మన ఫైబర్స్ ఇవన్నీ ఓపెన్ అయ్యి ఒత్తిడికి తగిలి ఆ ఒత్తిడి వల్ల మళ్ళీ అగైన్ బాడీలో పంప్ అవుతుంది. ఈ పంప్ అయ్యి మజిల్స్ పంప్ అవుతుంది. ఈ స్లోగా మజిల్ పంప్ అవ్వడం వల్ల రోజు మనకి ఆ ఆకృతి అనేది మారుతూ ఉంటుంది. ఈ ఆకృతి మారినప్పుడు చాలా వరల్డ్ బెస్ట్ ఎక్సర్సైజ్ ఫస్ట్ ఇండియన్ ఎక్సర్సైజ్ వరల్డ్ బెస్ట్ ఎక్సర్సైజ్ అంటే ఇంకో ఫర్ ఇండియన్ డిప్. ఇలా ఇండియన్ డిప్ అని కూడా బెస్ట్ ఎక్సర్సైజ్ ఎందుకన్నారంటే సేమ్ అనమాట. సో ఇది మనం పర్ఫెక్ట్గా చేసినట్లయితే మన బాడీలో కూడా గుడ్ షేప్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. చాలామంది లెర్నర్స్ చాలామంది ఉంటారు. ఈ లెర్నర్స్ కూడా అందరూ కూడా మోస్ట్లీ ఇదే ఫీల్ అవుతుంటారు, నాకు డిప్స్ రావట్లేదని. మస్ట్ అండ్ షుడ్ ట్రై విత్ డిప్స్ అంటే ఎలాంటి కొందరికి ఒకసారి ఏంటంటే డైరెక్ట్గా వెయిట్ రాదు. వెయిట్ రానప్పుడు ఏం చేయాలి అంటే నీస్ బెండ్ చేసుకుని గ్రౌండ్ మీద చేసుకుని డిప్స్ కొట్టచ్చు. నీస్ మీద గ్రౌండ్ బెండ్ చేసి డిప్స్ కొడితే మ్యాక్సిమం కూడా కొంతవరకు బెటర్ వస్తుంది. అంటే స్లోలీ ఇంక్రీజ్ అవర్ స్ట్రెంగ్త్ అనమాట. ఈ డిప్స్ చేయడం వల్ల స్ట్రెంగ్త్ పెరుగుతుంది బాడీలో కూడా. మ్యాక్సిమం లీన్ మజిల్ అంటే ఒక అప్పర్ బాడీలో ఒక లీన్ మజిల్ పెరగడానికి గ్రోత్ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. బాడీలో మెటాబాలిజం కూడా రేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఏ ఎక్సర్సైజ్ చేయకపోయినా ఇలాంటి డిప్స్, పుషప్స్, చిన్నప్స్ ఇలా చేసినట్లయితే మనం మ్యాక్సిమం బాడీలో ఆకృతిని మార్చుకోవడానికి 100% ఛాన్సెస్ ఉంది. సో మీరందరూ కూడా ట్రై చేసి ఈ డిప్స్ని మంచిగా కరెక్ట్గా అంటే ప్రాపర్గా చేసినట్లయితే మ్యాక్సిమం గుడ్ షేప్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అంటే నాకు డిప్స్ చేయడం వల్ల నా సైజ్ పెరగట్లేదు లేదా ఒక కిల్ అనే అపోహల నుంచి రండి. చేయటం వల్ల ఏంటంటే మ్యాక్సిమం గుడ్ మజిల్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో అందరూ
మ్యాక్సిమం అందరూ కూడా ఏంటంటే ఇలాంటి డిప్స్ చేయండి, చేసి మెరుగైన ఆరోగ్యాన్ని గురించి, మెరుగైన ఆకృతి గురించి తోడ్పడండి. థ్యాంక్ యూ ఫర్ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ.